లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ఒక బ్రాండ్ దగ్గర నుంచి అందరికి నోటీసులు వచ్చాయి అండ్ ఆ వీడియోస్ ని పోస్ట్ని డిలీట్ కూడా చేయించేసారు. నేను చెప్పేది మోటరోలా బ్రాండ్ గురించి. వాళ్ళ పేరు యూజ్ చేసి కొన్ని వీడియోలు చేసినందుకు మొత్తం 360 పోస్టులు డిలీట్ చేయించారు. నాకు పేరు చెప్పడానికి ఏం భయం లేదు, మోటరోలా వాళ్ళే చేయించారు ఇదంతా. 23 మార్చి రోజున వీళ్ళు బెంగళూరు కోర్టులో ఒక లీగల్ నోటీస్ ఫైల్ చేశారు. దీనిలో ఏం చేశారంటే మొత్తం 360 సోషల్ మీడియా పోస్టులు, ఓన్లీ యూట్యూబే కాదు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, రెడిట్, ఎక్కడ వీళ్ళ గురించి మాట్లాడారో అన్ని తీసుకొచ్చి 360 పోస్టులు ఆ లీగల్ నోటీస్ లో ఇంక్లూడ్ చేసి వీళ్ళందరూ మా బ్రాండ్ ని డీఫేమ్ చేస్తున్నారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని కోర్టుకి రీచ్ అయ్యారు. కోర్టు దాన్ని అప్రూవ్ చేసింది. లాస్ట్ ఒక 3-4 డేస్ లో అన్ని పోస్టులు ఎగిరిపోయి అన్ని డిలీట్ అయిపోయి. వీళ్ళు ఎంత ఇన్సెక్యూరిటీతో ఉన్నారు తెలుసా? ఈవెన్ 0 ఫాలోవర్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఎవరికైనా అసలు అసలు టెక్ యూట్యూబర్ కాదు, ఎవరో అసలు ఇన్ఫ్లుయెన్సరే కాదు, అలాంటి వాళ్ళు ఒక పోస్ట్ పెట్టుంటారు ట్విట్టర్ లో, నా మొబైల్ కి ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఈ మధ్య ఈ మొబైల్ తీసుకున్నాను, నాకు ప్రాబ్లం వచ్చిందని నార్మల్ పోస్ట్ పెట్టుంటారు కదా, దాన్ని కూడా తీపిచ్చేసారు. 0 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా. అంతెందుకు యూట్యూబ్ లో కూడా ఫస్ట్ అందరికి ఇలా యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది, మాకు ఒక కోర్ట్ ఆర్డర్ వచ్చింది, అందువల్ల ఈ వీడియోని మేము బ్లాక్ చేస్తున్నాం అని. యూట్యూబ్ లో మీరు ఆ వీడియో చూసినా ఇదే ఉంటుంది. కాబట్టి ఆ స్క్రీన్ షాట్ చూడండి. దిస్ కంటెంట్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ దిస్ కంట్రీ డ్యూ టు కోర్ట్ ఆర్డర్. ఆ వీడియో వ్యూస్ కూడా చూడండి, 626. ఏది 3 months ముందు పెడితే 626 వ్యూస్ వచ్చాయి. తన ఫాలోవర్స్ కూడా ఎక్కువ లేరు, 300 ఫాలోవర్స్ దాకున్నారు అంతే. ఇలా చిన్న వాళ్ళని వదలలేదు, పెద్ద వాళ్ళని వదలలేదు. వీళ్ళు మిలియన్ ఉన్న ఛానల్ కూడా ఉన్నాయి. మొత్తం 360 పోస్టులు ఇవి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను డాక్యుమెంట్స్. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది మీరు కొన్ని రోజులుగా చూస్తుంటారు. ట్విట్టర్ లో కానీ బయట వస్తుంది న్యూస్, మోటరోలా ఫోన్స్ బ్లాస్ట్ అయిపోతున్నాయని, ఇంకొన్ని అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత బ్రిక్ అయిపోతున్నాయని, అంటే మదర్ బోర్డ్ డెడ్ అయిపోతుంది అని, ఇంకా సర్వీస్ సరిగ్గా చేయట్లేదు, రకరకాల వీడియోలు చేస్తున్నారు ఎవరికి నచ్చిన వాళ్ళు. ఇవన్నీ వీడియోస్ తీసుకొని ఇప్పటి నుంచి కాదు 2019 లో చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు నోటీస్ ఫైల్ చేశారు. అంటే ఎప్పటి నుంచో తీసుకొని ఎత్తికి ఒక 360 పోస్టులు రెడీ చేసి పెట్టుకొని బెంగళూరు కోర్టులో వీళ్ళు ఫైల్ చేశారు. ఇక్కడ కోర్టు వాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్ సంబంధించిన వీడియో అయితే యూట్యూబ్ కి వెళ్తుంది, ట్విట్టర్ కి సంబంధించిన అయితే ఎక్స్ కి వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ కి దీనికి సంబంధించి అయితే మెటాకి వెళ్తుంది. ఈ కోర్టు వాళ్ళు లీగల్ నోటీస్ వాళ్ళకి సెండ్ చేస్తారు. సో యూట్యూబ్ వాళ్ళు అయితే యూట్యూబ్ లో బ్లాక్ చేస్తారు. సేమ్ ఇలానే ట్విట్టర్, మెటా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగా వీడియోస్ పోస్టులు అన్ని బ్లాక్ చేశారు. ఛానల్స్ ఏం బ్లాక్ అయిపోవాలి, వీడియోస్ పోస్ట్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు రైట్ చెప్పండి? ఒక మొబైల్ కొనుక్కున్న వాడికి అధికారం ఉంది చెప్పడానికి, నా మొబైల్ పేలిపోయిందిరా నాయన, నా కొన్ని రోజులు అయింది నేను కొని, నాకు ఇవ్వండి రా కొత్తది అని అడిగే అధికారం ఉంది వాడికి. అంతే కదా, ఒక రివ్యూవర్ కూడా ఉంది. వాళ్ళకి మొబైల్ తీసుకొని రివ్యూ చేసినప్పుడు ఇవి బగ్స్ ఉన్నాయి, ఇవన్నీ సాల్వ్ చేయాలి అని చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకొని చేయాలి. అవన్నీ యాక్సెప్ట్ చేయకుండా మేము లీగల్ నోటీసులు పంపిస్తాం, వీడియోస్ తీసేస్తాం అంటే ఏంటి? అసలు ఈ బిహేవియర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఒక పెద్ద బ్రాండ్ల దగ్గర నుంచి, అంటే జెన్యూన్ రివ్యూవర్స్ ని తొక్కేద్దామని, జస్ట్ మనీ ఇచ్చి పెయిడ్ చేయించుకుందామని. ఇది ఎంతవరకు కరెక్ట్? మొబైల్స్ బాగున్నాయి అన్నప్పుడు బాగున్నాయనే చెప్తారు, బాలేవు అన్నప్పుడు బాలేవనే చెప్తారు. అంతెందుకు వీళ్ళ మొబైలే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్, నాకు తెలిసి మోస్ట్ సెల్లింగ్ మొబైల్ వీళ్ళకి. అది అసలు ప్రతి యూట్యూబర్ ఇనానిమస్ గా ఆ టైంలో 2023 అనుకుంటా, ఆ టైంలో ఏదైనా 20,000 లో మంచి మొబైల్ చెప్పు అంటే 20,000, 22,000 అలాగా ప్రతి ఒక్క నోట్ లైన్స్ వచ్చేది ఒకటే మొబైల్, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ తీసుకో. అసలు ఆ సిరీస్ అంతా 50 సిరీస్ అంతా బాగా హిట్ అయింది. ప్రతి ఒక్క యూట్యూబర్ సజెస్ట్ చేశాడు, ఎందుకు అప్పుడు బాగున్నాయి. అండ్ ఆ టైంలో వీళ్ళకి సేల్స్ కూడా 200% ఇంక్రీజ్ అయ్యారు వీళ్ళు. దాని తర్వాత చిన్నగా బగ్స్ రావడం మొదలుపెట్టి, మొబైల్ హ్యాంగ్ అవడం, UI లో ల్యాగ్స్ ఉండడం, ఇలాంటివన్నీ ఉండి ఈ టాక్ వచ్చింది బయటికి. మోటరోలా మొబైల్ అంటేనే హ్యాంగ్ అయిపోతుంది, కొంతమంది అయితే బ్లాస్ట్ అయిపోతుంది, ఇలాంటివన్నీ ఈ మధ్య వస్తున్నాయి. సో దాన్ని మీరు సాల్వ్ చేసుకోవాలి. ఇలా ఇష్యూస్ వచ్చినప్పుడు లీగల్ నోటీసులు సెండ్ చేయడం కాదు, ఇష్యూ రిజాల్వ్ చేసి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇదనే కాదు, ప్రతి బ్రాండ్ లో ఇష్యూస్ వచ్చినాయి. అంతెందుకు సామ్సంగ్ నోట్ 7 అయితే ప్రతి మొబైల్ బ్లాస్ట్ అయింది, చాలా మొబైల్స్ వరకు బ్లాస్ట్ అయ్యాయి. వాళ్ళు అఫీషియల్ గా అందరికీ సారీ చెప్పి ప్రతి ఒక్క మొబైల్ ని బ్యాక్ తీసుకున్నారు, డైరెక్ట్ గా అపాలజీ చెప్పారు వచ్చి. అండ్ అంతేకాదు న్యూస్ పేపర్స్ లో కూడా వేశారు అపాలజీ నోట్. అండ్ పోకోలో వచ్చినప్పటికీ మదర్ బోర్డ్ ఇష్యూ ఉండేది కొన్ని ఇయర్స్ బ్యాక్, దాన్ని వాళ్ళు రిజాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏ ఇష్యూ రావట్లేదు. OnePlus లో గ్రీన్ లైన్ ఇష్యూ, దీనికి వీళ్ళు ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్ చేశారు. ఇప్పుడు ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకుని ఈ మధ్య దేనికి రావట్లేదు. రెడ్మీ మొబైల్స్ బ్లాస్ట్ అయిపోయాయి. ఇంతకు ముందు ఎవరికైనా ఆ మొబైల్ సజెస్ట్ చేయాలంటే బ్లాస్ట్ అయిపోద్దాం అని భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇష్యూ అలాంటివి రావట్లేదు. సో ప్రతి బ్రాండ్ లో ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేసుకొని నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకున్నారు. ఇలానే రిజాల్వ్ చేసుకొని నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. కానీ కోర్టుకు రీచ్ అయ్యి లీగల్ నోటీసులు సెండ్ చేయడం ఏంటి? ఇది ఒక కొత్త ట్రెండ్ లా ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఏంటో. మోటో వాళ్ళు అనుకుంటే A+ వాళ్ళు కూడా మాతో చేస్తున్నారు. ఆయన కూడా ట్వీట్ పెట్టినాడు, ఏ ప్లాట్ఫామ్ అయినా ఏ ఇండివిజువల్ అయినా మా మీద కానీ ఫేక్ న్యూస్లు కానీ స్ప్రెడ్ చేస్తే మేము డైరెక్ట్ గా లీగల్ నోటీసులు సెండ్ చేస్తాం. కన్సిడర్ దిస్ యాజ్ ఏ ఫార్మల్ వార్నింగ్, లెట్స్ స్టిక్ టు ద ఫ్యాక్ట్స్ అంట. ఒకటి, మొబైల్ బాగుంటే ఖచ్చితంగా బాగుందని చెప్తారు. A+, Note, Ultra అన్ని బాగున్నాయి అంట. నేను ఆ వీడియోలు చెప్పే కూడా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆప్టిమైజేషన్ ఇంకా చేయాలి. ఆప్టిమైజేషన్ లో నాకు ఎందుకు సరిగ్గా చేయలేదనిపించింది. మీరు యూస్ చేస్తున్న ప్రతి దగ్గర ఫీల్ అవుతారు, ఏంటి ఆప్టిమైజేషన్ లేదు అని. ఒక UI ల్యాక్స్ ఉన్నాయి, ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు అని. మీరు అది కూడా యాక్సెప్ట్ చేయలేక లీగల్ నోటీసులు సెండ్ చేస్తాం అంటే ఎవడేం చేయలేరు. అండ్ ఇంకొంతమంది అంటారు చైనా ఫోన్స్, ఇండియా ఫోన్స్, ఇదంతా నన్ను అడిగితే బుల్షిట్. అసలు వేస్ట్ ఆఫ్ టైం ఈ టాపిక్. ఏ ఫోను ఇండియాలో పూర్తిగా రెడీ అవ్వదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో కాంపోనెంట్స్ అన్ని చైనాలో రెడీ అయితే
అయితే అవి తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ అసెంబుల్ చేస్తారు అంతే. ఇండియా మనకు ప్రెసెంట్ అంత సత్తా లేదు. సో సచ్చినట్టు మనం ఒక చైనా ఫోన్ నే మనం కొనుక్కుంటున్నాం. అది ఇండియన్ బ్రాండ్ అని చెప్పి లావా అమ్ముకుంటుంది అండ్ AA+ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇవన్నీ చైనా దగ్గర నుంచి కాంపోనెంట్స్ తీసుకొని ఇక్కడ అసెంబుల్ చేసి అమ్ముకుంటున్నారు అంతే. అంత మాత్రాన అది పూర్తిగా ఇండియన్ బ్రాండ్ అయిపోదు. ఇండియన్ ఫౌండర్ అంతే సరేనా. మొబైల్ మాత్రం చైనా నుంచి అన్ని తెచ్చుకుంటున్నారు. దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అది అసలు టాపిక్కే కాదు. చైనా ఇండియా అన్ని ఒకటే, అన్ని ఒకే ఫోన్స్. ఇది టోటల్ గా జరిగింది. ఈ మోటరోలా వాళ్ళు ఒక 360 పోస్టులకి లీగల్ నోటీస్ ఫైల్ చేసి అన్ని తీపిచ్చేశారు. ఈ వీడియో కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మనం చేయాల్సింది మనం చేస్తాం. అండ్ ఇంకోటి, ఇక్కడ నాకు మోటరోలా బ్రాండ్ మీద ఎలాంటి హేటు లేదు. రేపు మోటరోలా వాళ్ళు మంచి మొబైల్ రిలీజ్ చేస్తే బాగుందని నేను ఖచ్చితంగా చెప్తాను. అది బాగాలేకపోతే అది బాగాలేదు అని ఖచ్చితంగా చెప్తాను. ఇందులో చేంజ్ ఉండదు. నా రివ్యూస్ అనేది నా మీద డిపెండ్ అయింటే నేను ఆ మొబైల్ సాటిస్ఫై అవ్వాలి. సో నా సైడ్ నుంచి ఎప్పుడు జెన్యూన్ గానే ఉంటుంది. ఇప్పుడు ఒక నెగిటివ్ వీడియో చేశానని చెప్పి నెక్స్ట్ వీడియోలో పొగడేవి ఏంటి బ్రో అనొద్దు. ఆ మొబైల్ బాగుంటే ఖచ్చితంగా పొగడతాను. ఆ మొబైల్ బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. నేను ఎప్పుడు నాకు అనిపించిందే చేస్తాను, జెన్యూన్ గానే ఉంటాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాలి. ఏం చేసినా నేను ఇది చాలా ఇష్టపడి చేస్తాను. టెక్ అనేది మన వీడియోస్ లో కూడా మీరు ఆ క్వాలిటీ చూస్తారు, ఎందుకంటే అంత ఇష్టపడి చేస్తాం. నేను మిమ్మల్ని ఒకటే అడిగేది ఏంటంటే, జెన్యూన్ యూట్యూబర్స్ కి మీరు ఎప్పుడు తోడుగా ఉండాలి. వాళ్ళకి మంచి మంచి కామెంట్స్ చేయడం కానీ, వాళ్ళ వీడియోస్ లైక్ చేయడం కానీ, వాళ్ళకి కొంచెం మీరు బూస్ట్ ఇస్తా ఉంటే ఇంకా మంచి తీసుకొస్తారు. లేదా ఇలా బ్రాండ్స్ వచ్చి పడిపోయి తొక్కేస్తాయి. అంత మించి ఏం ఉండదు, ఇంకా తొక్కేస్తాయి అంతే. మీకు అప్పుడు అన్ని ఫేక్లు కనపడతా ఉంటాయి. ఆ మొబైల్లో ల్యాగ్స్ ఉన్నా, ఇష్యూ ఉన్నా అన్ని బాగున్నాయని చెప్పేస్తారు. మోటరోలాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎక్కడ నేను నా వరకు నేను పర్సనల్ గా నోటీస్ చేసిన వరకే చెప్తాను. మొబైల్ బ్లాస్ట్లు నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు, నాకు తెలియదు. నా చుట్టుపక్కల కూడా నా ఫ్రెండ్స్ లో కానీ ఎవరి మొబైల్స్ బ్లాస్ట్ అయిపోలేదు, అండ్ మొబైల్స్ బ్రిక్ కూడా అయిపోలేదు. నేను ట్విట్టర్ లో చూడడమే కానీ ఇవన్నీ అవి అయ్యాయని నాకు తెలియదు. కానీ నేను నోటీస్ చేసినట్టు మాత్రం ఒకటి సాఫ్ట్వేర్ ఇష్యూస్, ల్యాగ్ ఉంటుంది సాఫ్ట్వేర్ బాగా. ఇంకోటి, మా తమ్ముడు మొబైల్ మోటరోలా, వాడు మోటరోలా యూజ్ చేస్తాడు. కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నెట్ పనిచేయదు. కాల్ మాట్లాడుతూ ఏదైనా ఇంటర్నెట్ లో దానికి సంబంధించింది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్ టికెట్స్ చూడమని చెప్పాము. వాడు ఏదైనా యాప్ ఓపెన్ చేయాలనుకుంటే వాడికి ఇంటర్నెట్ పనిచేయదు. కాల్ మాట్లాడేటప్పుడు ఇంటర్నెట్ పనిచేయట్లేదు ప్రస్తుతానికి. వాడి మొబైల్, అందరి మొబైల్స్ లో ఉందో లేదో నాకు తెలియదు. ఈ రెండు నేను నోటీస్ చేసినట్టు. సర్వీస్ సెంటర్కి నేను ఎప్పుడు పోలేదు, మోటరోలా సర్వీస్ సెంటర్కి, నాకు తెలియదు. కానీ ఇవన్నీ నేను ట్విట్టర్ లో చూసినట్టు. మిగతా ఫోన్ బ్లాస్ట్ అవ్వడం, బ్రిక్ అవ్వడం, సర్వీస్ సెంటర్ లో ఇష్యూస్ ఉండవు ఇవన్నీ. కానీ సాఫ్ట్వేర్ ఇష్యూస్ నేను డైలీ టెస్టింగ్ లోనే చూస్తున్నాను. నెట్వర్క్ ఇష్యూ మా తమ్ముడు దానిలో చూశాను. ఇలా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు సాల్వ్ చేసుకొని ముందుకు వస్తే బ్రాండ్ నిలబడుతుంది. లేదు లీగల్ నోటీసులు సెండ్ చేస్తామంటే మీరు యూట్యూబర్స్ తొక్కుతారు, మీ బ్రాండ్ మీరే తొక్కేసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఈ వీడియో మొత్తానికి నేను చెప్పాలనుకుంది. ఏం లేదు, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా అన్ని చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురాగలను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.